హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మహారాష్ట్రలో మొన్నే ఎలక్షన్స్ అయిపోయాయి సార్. ఇప్పుడు కొన్ని చోట్ల బ్యాలెట్‌తో రీకండక్ట్ చేస్తున్నారు సార్ ఎలక్షన్స్‌ని. ఎందుకు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి బ్యాలెట్‌తో ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తే ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి? అలాగే సార్ ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చాయి ఇన్ని రోజులైనప్పటికీ ఇంకా కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు అనౌన్స్ చేయలేదు. మరి రేపు అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి రేపన్నా అవుతుందా లేదా? మీరేం చెప్తారు సార్ మహారాష్ట్రపై? ఈవీఎంల మీద ఎప్పటి నుంచో కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఈవీఎంల వల్లనే జగన్ ఈ స్థాయిలో గెలిచాడు అనేది కూడా ఆయన చెప్పాడు. అవును. సో ఆ తర్వాత ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత జగన్ చెప్తున్నాడు అలాగే. అట్లాగే మొన్న కూడా సుప్రీంకోర్టు కేఏ పాల్ పిటిషన్ వేసినప్పుడు గెలిచినప్పుడేమో ఈవీఎంలు తప్పు లేదంటారు, ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు తప్పు అంటారు అని పిటిషన్ కొట్టేసింది. బట్ మొన్న హర్యానా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఏడీఆర్ కానీ అసోసియేషన్ పార్టీ డెమోక్రటిక్ ఇది కానీ తర్వాత కొన్ని సంస్థలు సీనియర్ సిటిజన్స్ ఇలాంటి సంస్థలు సిటిజన్స్ కలెక్టివ్ ఇలాంటి సంస్థలు దీని మీద రీసెర్చ్ చేశాయి. మొత్తం అసలు ఏమేమి ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది ఏంటి రీసెర్చ్ చేసి వాళ్ళు కొన్ని చెప్పారు. అందులో మనం ఆల్రెడీ ఒక టాపిక్ చెప్పుకున్నాం. మహారాష్ట్రలో 5:30కి అంతా కూడా ఓటింగ్ మామూలుగా అయిపోతుంది. కానీ క్యూలో ఉన్నారు కాబట్టి వాళ్ళని 11:30 వరకు అలో చేశారు. సో 5:30కి నుంచి 11:30కి మధ్య గ్యాప్ ఓట్ల శాతం తీసుకుంటే 7.87%, అంటే దాదాపు 8% ఆ గ్యాప్లో పెరిగింది. ఓవరాల్ ఇది తీసుకుంటే 76 లక్షల ఓట్లు అక్కడ పెరిగింది. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే క్యూలో 1000 మంది ఆ టైంకి ఉన్నా కూడా 1000 మందికి 6 గంటలు 7 గంటలు పడుతుంది. 6 గంటలు 7 గంటలు వేయలేరు. ఎందుకంటే ఒక మనిషికి 1 మినిట్ వేసుకున్నా కూడా అది 16 గంటల వరకు వెళ్తుంది. రెండోది ఒక బూత్లో యావరేజ్లో మొత్తం యావరేజ్ తీసుకుంటే 1000-1200 కంటే ఎక్కువ ఉండదు. రెండోది హిస్టారిక్గా తీసుకుంటే ఈ పీరియడ్లో 1% కన్నా లోపలే పెరుగుతుంది, కానీ 7-8% పెరిగిన చరిత్ర ఎప్పుడూ లేదు హిస్టరీలో. సో ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఉందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఫస్ట్లో దీని మీద ఏ రకమైన స్పందన లేకపోయినా మొన్న మాట్లాడడానికి ఒప్పుకునింది ఇండియా కూటమి వాళ్ళతో. అట్లాగే దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు వేస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ని నియమించే పద్ధతిని మోడీ వచ్చి మార్చేశాడు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కేవలం ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముగ్గురే ఉంటున్నారు. ముగ్గురులో ఇద్దరు మాటే చెల్లుతుంది. ఇద్దరు వీళ్ళే కదా, మోడీ అండ్ వాళ్ళ మంత్రి. కాబట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎలక్షన్ కమిషనర్లుగా ముగ్గురిని నియమిస్తే మోడీ చెప్పిన మాటే వాళ్ళు వింటారు. ఇది అట్లాగే సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఇదే జరుగుతుంది చీఫ్ జస్టిస్ విషయంలో కూడా. అందుకని ఇప్పుడు ఆ కేసు పెండింగ్లో ఉంది. సంజయ్ ఖన్నా, మన చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా కూడా నేను ఇది వాదించను, ఎందుకంటే నా నియామకం కూడా దీంట్లో కిందకి వస్తుంది కాబట్టి నేను ఇది వాదించను, నేను ఇది విచారించను, వేరే బెంచ్కి ఇస్తానని చెప్పి ఆయన కూడా అన్నాడు. సో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే రేపు జమిలీ ఎన్నికల్లో కానీ ఇదే జరిగితే ఇంకా ప్రతిపక్షాలు అసలు కంటెస్ట్ చేయడమే వేస్ట్, మూసుకొని ఇంట్లో కూర్చుంటే బెటర్ అన్న పద్ధతిలో పరిస్థితి అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద అయితే అందరికి అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో మొన్న కూడా ప్రదర్శించి చూపించారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలు వద్దని చెప్తున్నారు. టెక్నాలజీ గురువు ఆయన, టెక్నాలజీలో కింగ్. సో అలాంటి వాళ్ళే ఈవీఎంలు వద్దంటున్నారు. రెండోది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పెద్ద దేశాల్లో ఈవీఎంలు వాడట్లేదు, ఓన్లీ కొన్ని చిన్న చిన్న దేశాల్లోనే వాడుతున్నారు. అట్లాంటిది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో ఇది వాడడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే బ్యాలెట్ బాక్స్లో ఉండే సమస్యలు బ్యాలెట్ బాక్స్లో కూడా ఉన్నాయి. ఏదేమైనా దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది ఈవీఎంలని వాడకూడదని. అందులో ఒక విలేజ్ చాలా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ విలేజ్ ఏంటంటే మళ్ళీ బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో తాము ఓట్లు వేస్తాము స్వతంత్రంగా అనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ విలేజ్ ఏంటంటే మల్షీరాస్ అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది సోలాపూర్ జిల్లాలో. ఈ మల్షీరాస్ కాన్స్టిట్యూన్సీలో మర్కర్వాడి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 2000 ఓట్లు ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో 1900 ఓట్లు పోల్ అయ్యాయి.
ఓకే. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే అనే సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ, ఆయనకు పోటీగా ఉత్తమరావు జన్కడ్ అని ఆ, మహారాష్ట్ర మహా వికాస్ అగాడి అంటే ఇండియా కూటమి తరపున ఉత్తమరావు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. మామూలుగా అయితే ఆ విలేజ్ అంతా కూడా ఉత్తమరావు కులం విలేజ్ అనమాట. ధన్కడ్ అనే ఒక కులం ఉంటుంది, ధన్కార్డ్ అని అంటారు అనమాట. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు జనరల్గా అయితే ఆల్మోస్ట్ 95% ఆయనకే పడాలి ఓట్లు. కానీ ఈసారి ఏమైందంటే ఆయనకి 95% పడలేదు. ఓన్లీ 1003 ఓట్లు మాత్రం ఆయనకు వచ్చాయి. 843 ఓట్లు బీజేపీ అభ్యర్థి రామ్ సత్పుతేకి పడ్డాయి. ఇది వాళ్ళు షాక్ అయ్యారు. ఇది ఎట్లా సాధ్యం? మా ఊరంతా కూడా ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ మొహితే పటేల్ ఫ్యామిలీ అంటారు. మొహితే పటేల్ ఫ్యామిలీకి ఉత్తమరావు జన్కడ్డికి మేము వేస్తాము. అలాంటిది ఈయనకి ఎలా ఇన్ని ఓట్లు పోలైనాయి అనేది వాళ్ళకి ఆశ్చర్యమైంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆ డేటా ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈసారి బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో రీఎలక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. తహసీల్దార్ని కలిసి అడిగారు, మీరు కండక్ట్ చేయండి, మీ గవర్నమెంట్ ఆఫీసులను పెట్టండి అంటే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఒకసారి ఎలక్షన్లు చట్టబద్ధంగా జరిగినాక రీఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయము. ఎలక్షన్ కమిషన్ తీసుకోకుండా మేము ఆ నిర్ణయం తీసుకోలేము, మేము మీకు మా అధికారులని ప్రొవైడ్ చేయలేమని వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాంతో వీళ్ళే ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్ అంతా కూడా వీళ్ళే ప్లాన్ చేసుకొని వీళ్ళే బ్యాలెట్లని అందరి పేర్లు ముద్రించి మళ్ళీ ఎలక్షన్లకు సిద్ధమైపోయారు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రమత్తమయ్యాయి. ఇలాగా కానీ దీన్ని ఎంకరేజ్ చేస్తే దేశవ్యాప్తంగా ఇలాగ ఎవరికి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు పెట్టుకొని ఈవీఎంలు తప్పని ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఇది కరెక్ట్ ట్రెండ్ కాదని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున ఒక 50 నుంచి 100 మంది పోలీసులను అక్కడ మోహరించారు. బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత కొత్త చట్టం ప్రకారం 163 సెక్షన్ ప్రకారం కర్ఫ్యూ విధించారు అక్కడ. అంటే ఎవరు కూడా వీధుల్లోకి రావద్దు అని కర్ఫ్యూ విధించారు. దాంతో ఆందోళన మొదలైనవి, గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. దాంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమరావు జన్కడ్తో గవర్నమెంట్ మాట్లాడింది, పోలీసులు మాట్లాడారు, మీరు చెప్పండి మీ విలేజెస్ కానీ విలేజ్ పెద్దలతో కూడా మాట్లాడి ఆ ఎలక్షన్ అయితే ఆపించేశారు. కానీ ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. అంటే ఒక గ్రామం తమ ఓట్లు కరెక్ట్గా పోల్ అవ్వలేదు అని గ్రామమే డిసైడ్ అయ్యి మళ్ళీ ఎన్నికలకు కానీ ఇది జరిపించునుంటే నిజానికి వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు జరిపించుండ్రు అన్న చర్చ కూడా వస్తుంది. నిజానికి ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకపోతే వాళ్ళు వేసుకొని చూస్తే తెలుస్తుంది కదా, మీకెందుకు భయం అంటేనే అర్థం ఏంటి, క్లియర్గా ఇక్కడ ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అనేది ఈ విలేజ్లో కూడా జరిగింది.